స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేషన్ గురించి చూద్దాం. ఫార్మల్ ఛార్జ్ ఫార్ములా QF ఈక్వల్ టు NA మైనస్ NLP మైనస్ హాఫ్ ఇంటూ NBP. NA అంటే నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఫ్రీ యాటమ్. ఇది యాటమ్ ఫ్రీగా ఉన్నప్పుడు దాంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని. LP అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. BP అంటే బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ నైట్రోజన్ 1కి చూద్దాం. సో ఫార్మల్ charge of first nitrogen 1, that equal to nitrogen valence electrons are 5 minus number of lone pair electrons. ఇది ఫస్ట్ నైట్రోజన్, దీంట్లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి, మైనస్ హాఫ్ ఇంటూ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. ఒక్కొక్క బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 + 2 4 ఎలక్ట్రాన్స్. సో that equal to 5 minus 4 minus 2, that equal to -1. సో ఈ నైట్రోజన్ పైన ఛార్జ్ ఎంత ఉంది? -1. నెక్స్ట్ సెకండ్ నైట్రోజన్ చూద్దాం. ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ N2. ఈ సెకండ్ నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5. ఈ నైట్రోజన్ పైన లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, దీనిపైన 0 మైనస్ హాఫ్ ఇంటూ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4 4 2s 8. సో ఇది 4 times, దట్ ఈక్వల్ టు 5 minus 4, దట్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ +1 ఉంది. నెక్స్ట్ ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ ఆక్సిజన్, దట్ ఈక్వల్ టు ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉన్నప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. 6 మైనస్ నంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 4 మైనస్ హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. ఒక్కొక్క బాండ్లో 2 ఉంటాయి కాబట్టి 2 2s 4. సో దట్ ఈక్వల్ టు 2 times 6 minus 6, దట్ ఈక్వల్ టు 0.